ఇప్పుడు మనం రెండు విషయాలు తెలుసుకున్నాం. ఒకటి క్రైస్తవేతలు తెలియనిది మనకు తెలిసింది కదా. వాళ్ళకి తెలియనిది ఏంటి? రెండు జన్మలు ఉన్నాయని తెలియదు, రెండు మరణాలు ఉన్నాయని తెలియదు వాళ్ళకి. మనకు తెలిసింది ఏంటి? మనకు రెండు జన్మలు ఉన్నాయని తెలుసు, ఒక్క మరణం ఉందని తెలుసు. దేవునికి మహిమ కలుగునుగా. ఒకవేళ ఈ సంగతి నువ్వు ఎరిగితివా, ఇంకను ఎరగలేదా అని దేవుడు అడుగుతున్నాడు. మంచిది. వారికి జన్మలు రెండు ఉన్నాయని తెలియదు, కానీ అనేక జన్మలు ఉన్నాయని తెలుసు. కాబట్టే చనిపోయిన తర్వాత ఒకసారి పావురం కడుపున, ఒకసారి పులి కడుపున, ఒకసారి సింహం కడుపున పుడతామని చెప్పుకుంటుంటారు భ్రమలో ఉండి. అవునా? అది అసాధ్యము, పుట్టడం అన్న సంగతి వారికి తెలియక మాట్లాడుకుంటారు, వాళ్ళు సంతోషపరచడానికి. అది తప్పు పడ్డానికి మనం సరిపోం, వాళ్ళు నమ్ముతున్నారు అలా కదా. మనం ఒక విషయాన్ని నమ్ముతున్నాం, దేవుడు మనకు విశదపరచడానికి, నమ్మకత్వాన్ని కలిగించడాయన మన కన్నుల ఎదుట చూపించాడు సంగతులను. ఏంటది? జన్మలు రెండు, మరణములు ఒకటన్న సంగతిని మన కన్నుల ఎదుటైనా కనబరిచాడు, చూపించాడు, ప్రత్యక్షపరిచాడు ఆయన. ఎలాగ జన్మలు రెండు? మనకి మొదటి జన్మ తల్లి గర్భం నుంచి ఉద్భవించినప్పుడు, తల్లి గర్భంలో మనల్ని శిశువుగా వేసి ఎదిగింపజేసి 9 నెలల తర్వాత దేవుడు ప్రసవించడానికి శక్తిని, బలాన్ని మమ్మీకి ఇచ్చి ఆయనే కార్యం జరిగించే శిశువుని బయటకు తీసుకొచ్చి మొదటి జన్మ కలగజేశాడు మనం అందరికి కూడా. దేవునికి మహిమ కలుగును గాక. మరి రెండో జన్మ ఎక్కడ జరిగింది మనకి? బాప్తిస్మే కాదండి, ఇక్కడ బాప్తిస్మం కాదు ముఖ్యం, మారు మనసు ముఖ్యం. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు తర్వాతే బాప్తిస్మం, అప్పుడు విలువ ఉంటుంది దానికి, లేకపోతే బాప్తిస్మానికి విలువ ఉండదు. మారు మనసు లేకుండా బాప్తిస్మం తీసుకుని దేవుడి నామాన్ని అవమానపరచడం, కించపరచడం, హేళన చేయడం తప్ప మరేదీ లాభం లేదు. అవునా కదా? చెప్పండి. మారు మనసు కలిగినట్లయితే దేవుని మహిమపరుస్తావు, దేవుని చిత్తాన్ని జరిగిస్తావు, దేవుని ఉద్దేశములు కనుగొంటావు. నువ్వు ఎంత బాధింపబడుతున్నప్పుడు కూడా ఇతరుల క్షేమం కోరుతావు. నా క్రీస్తు యేసు మనసు కలిగింది అటువంటి మనసే. మనకి రెండో జన్మ గురించి మనం తెలుసుకోవాలి. మొదటి జన్మ తెలుసుకున్నాం, రెండో జన్మ ఎక్కడంటే ఎప్పుడైతే దేవుడు నిన్ను, నీ పట్ల నువ్వు ఈ లోకంలో విడవబడి ఇష్టం లేక, ఈ లోకంలో నువ్వు విడవబడి ఇష్టం లేక, లేక పాపంతో శాపంతో నశించిపోవడము ఆయనకి ఇష్టం లేక, ఏమండి, నీ పట్ల ప్రణాళిక కలిగి లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి దేవుడు నిన్ను విడిపించి ఆయన ప్రణాళిక చెప్పిన ఎద్దును పిలుచుకుని నీకు వాక్యం ద్వారాగా, సూచక్రియల ద్వారా నమ్మకత్వాన్ని కలిగించి, వాక్యం ద్వారా పెంచి పోషించి మరలా నిన్ను ఇక్కడ నిన్ను ఏం చేస్తాడంటే ఒక నూతన జన్మ నీకు ఇస్తున్నాడు. నికోదేమంటాడు, నికోదేమేమి చిన్నపిల్లడు కాదు, ఆయన ఇంచుమించు 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. అంత పెద్ద వయసు కలిగిన వాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతాడు. యేసుప్రభు అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వారసుడు కాదు. అంటే క్రొత్తగా జన్మించాలంటే మళ్ళీ నేను తల్లి గర్భంలో జన్మించడం అది జరిగే పనా? అది అలాగగునా అని లోక సంబంధంగా, శరీర సంబంధంగా ఆయన తెలిసిన విషయానైనా యేసుప్రభు తెలియపరుస్తున్నాడు. కానీ యేసుప్రభు ఏం చెప్పారంటే అక్కడ ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే ఆత్మ ద్వారా జన్మించాలి, నేల ద్వారాగా జన్మించాలని చెప్పాడు. ఆత్మ ద్వారా జన్మించాలంట. అంటే మనం ఇవ్వాలి శరీర విషయంలో చనిపోయి, లోకం విషయంలో చనిపోయి, ఆత్మ విషయంలో మరలా జన్మించాలి. గత అనుభవాల్ని, గత ఆలోచనల్ని, గత పరిస్థితుల్ని, గత అలవాట్లు విడిచిపెట్టి
ఒక నూతన స్వభావం కలిగి దేవుని నామాన్ని మహింపరచడానికి మారు మనసు పొందుటే పునర్జన్మ. దేవునికి మహిమ కలుగును గాక. అది రెండో జన్మ. ఎవరైతే మారు మనసు పొందుతాడో, ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుని నీళ్ల ద్వారాగా లోకంలో దేవుని కుమారుడిగా ముద్ర వేయబడి తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి సందులో మరెన్నడూ పాపం చేయకుండా నమ్మకంగా యథార్థముగా నీతిగా ఎవరైతే జీవిస్తారో, వాక్యానుసారమైన జీవితం కలిగి వాక్యంను బట్టి వాళ్ళ హృదయంలో ఉన్న ప్రతి పాపమును విడిచిపెడతారో వారికి పునర్జన్మ. అది రెండవ జన్మ. ఈ పునర్జన్మ ఏం చేస్తుందంటే రెండవ మరణం మనం రాకుండా కాపాడుతుంది, రెండవ మనం తప్పిస్తుంది. ఇది మొదటి జన్మ పాపమునకు పాత్రలుగా చేస్తుంది, పాపమునకు వారసులుగా చేస్తుంది, పాపం మనల్ని ఏలుబడి చేస్తుంది, పాపానికి దాసులుగా మనల్ని ఉంచుతుంది, బంధిస్తుంది, దాసరికం చేయించుకుంటుంది. కానీ రెండవ జన్మ, ఈ పునర్జన్మ, మారు మనసు అనేటువంటి పునర్జన్మ నిన్ను పాపశాపములు విడిపించి ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా, ఒక పవిత్రమైన వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, నిజదేవుని కుమారుడికి నిన్ను తీర్చిదిద్ది నిన్ను పరలోక రాజ్య వారసులుగా చేసి రెండవ మానవుని మీద ప్రభుత్వం చేయకుండా. రెండవ మరణం అంటే ఏంటి? రెండవ మరణం అంటే మొదటి మరణం శరీరానికి వస్తుంది, అది అందరికీ వస్తుంది. ఆ మరణం, మొదటి మరణం వాళ్ళకి ఒకటి, మనకి మరణాలు రెండు. ఆ రెండవ మరణమే ఆత్మ చనిపోకుండా దేవుని రాజ్యానికి చేరడం. హల్లెలూయా. మీ విశ్వాసమును, మీ నిరీక్షణను కూడా కొనసాగించుకుంటూ నమ్మకమైన దేవునికి మీ ఆత్మను అప్పగించుకుని తిమోతి పత్రికలో స్పష్టంగా రాయబడు. మీ ఆత్మ మీ శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా మీ ఆత్మ దేవుని యొద్ద దాచబడింది. అందునిమిత్తమే ప్రభు శరీరాకారంతో రావాల్సి వచ్చింది. శరీరము చేసిన ప్రతి పాపానికి విమోచించి ఆత్మను శరీరమును కూడా మహిమ శరీరముగా మార్చి ఆత్మను చనిపోకుండా చేసి రెండవ మరణాన్ని జయించి ఆ మరణములను విరిచేసి మరలా దేవుడు ఏం చేశాడంటే మనకి పునర్జన్మ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ సంగతి ఇప్పటికైనా నువ్వు ఎరిగి ఉన్నావు లేదని ఈ సంగతి నువ్వు ఎరుగుదువా అని అడుగుతున్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ సంగతి నువ్వు ఎరిగిన దానివి అయితే ఎలా జీవించాలో, ఒకవేళ ఎరగని కుమారుడు కుమార్తె అయితే ఏమి తెలుసుకుని జీవించాలో నీతో మాట్లాడడానికి ఈ సంగతి నువ్వు ఎరుగుదువా అని. వారు ఎరుగురు కనుక వారికి తీర్పు ఇంతకు ముందే తీర్చబడింది. వారి ఆత్మలన్నీ కూడా పాతాళంలో చేర్చబడి తర్వాత అగ్నిగుండంలో వేయబడతాయని స్పష్టంగా ఉంది. ఆ తీర్పు ఇంతకు ముందే తీర్చబడింది. కారణం ఏంటంటే లోకంలోనికి ఈ పవిత్రమైన వెలుగు, ఈ పరిశుద్ధమైన దేవుని మాటలు వెళ్తున్నాయి, కానీ లోకం దాన్ని గ్రహింపుకున్నది. కారణం ఏంటంటే చీకటి అంధకారము వారి హృదయమును కమ్మివేస్తుంది. దేవునికి మహిమ. కాబట్టి మన దేవుని సందులో ఈ సంగతులను ఎరిగి ఉండాలి. ఎరిగి ఉన్నప్పుడు మన నిరీక్షణ ఏంటో మనం జ్ఞాపకం చేసుకుని అందులో మనం జీవించి ఆ నిరీక్షణ అనుభవించగలం. ఎరిగి లేకపోతే ఆ వంట తెలుసు అని చెప్పి చేయడానికి ప్రయత్నం చేయమని ఎదుటివారు ప్రశ్నించినప్పుడు, చూపించమన్నప్పుడు అది చూపించలేక పైనున్న ఆకాశం వైపు చూసినా, కిందనున్న భూమి వైపు చూసినా, పక్కనున్న నీ సహోదరు వైపు చూసినా అది నువ్వు ఖచ్చితంగా చేసి చూపించవు. దేవుని స్తోత్రం. దేవుని చిత్తమును జరిగించకపోతే బాప్తిసం తీసుకున్నా అది పునర్జన్మ కాదు. ఎందుకంటే మీకు తెలుసు, ఇక్కడికి చాలామందికి బాప్తిసం ఇచ్చాను. నేను బండాలంలో బాప్తిసం ఇచ్చాను, అమలాపురంలో బాప్తిసం ఇచ్చాను, ఉన్న కుటుంబాలకి ఇచ్చానా లేదా? ఎస్ఐ గారికి బాప్తిసం ఇచ్చాను, చంద్రరావు గారికి ఇచ్చాను, భూషణం గారికి ఇచ్చాను, రాహేలమ్మకి ఇచ్చాను, వాళ్ళ ఆయనకి ఇచ్చాను, ఎవరికి బండాలంకలో రెబకాకి ఇచ్చాను, బుజ్జికి ఇచ్చాను. వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు? ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. కాపసూరమ్మ గారికి ఇచ్చాను, వాళ్ళ కోడల మంగ గారికి ఇచ్చాము బాప్తిసం. ఇవ్వలేదా? మరి ఎంతమందో లెక్కేస్తే 200 మంది ఉంటారు. లిస్ట్ ఉంది నా దగ్గర. ఇప్పుడు ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? ఒక 40-50 మంది.
వీళ్ళందరూ ఏమైపోయారు? చర్చి ముందు నిలవలేక కల్పనా కథలు కల్పించి బోధనకు ఇష్టపడి వారి మార్గాన్ని ఎంచుకుని వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ బాప్తిస్మం తీసుకున్నారు, ఇళ్ళ దగ్గరే ఉంటున్నారు. బాప్తిస్మం తీసుకుని ఎంతమంది స్త్రీలు ఇళ్ళ దగ్గర లేరు? వివాహాల కోసం బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కొంతమంది, కోయిట వెళ్ళడానికి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కొంతమంది, పాస్పోర్ట్లు రావడానికి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కొంతమంది, రోగాలు బాగోవడానికి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కొంతమంది, బతుకులు బాగుపడడానికి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కొంతమంది. యేసుప్రభు అంటే అద్భుతములు సూచనలు చేసే దేవుడే కానీ ఆత్మల రక్షణ దేవుడు కాదని వాళ్ళు గ్రహింపు లేక ఆ విధంగా తొలగిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సంగతులు మనం ఎరిగి ఉండాలి. ఈ సంగతులు మనం ఎరిగి ఉండాలి. ఎరిగినప్పుడు మన నిరీక్షణ సహవాసము ఎప్పటికీ కూడా అది సాగిపోతూ ఉంటుంది.